హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను నల్లేరు కాడ పచ్చడి అండి, చాలా మంచిది హెల్త్ పరంగా. కావాల్సిన పదార్థాలు చూడండి. నల్లేరు కాడకి కావాల్సిన పదార్థాలు: నల్లేరు కాడలు, అలాగే ఉల్లిపాయలు 2, టమాటాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, అలాగే మన మన పచ్చడి చేసుకోవడానికి ఏడుశనగకాయ గుళ్ళు, నువ్వుపప్పు, మరి అన్నీ శుభ్రం చేసుకుని కోసుకుని పెట్టుకున్నానండి. తాలింపు దినుసులు, అలాగే మరి ఎల్లుల్లిపాయ, నువ్వులు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు ఇవన్నీ వేసుకునండి. ఒక్కోటి వేసుకుని మనం చేసుకుందాం. ఈ రెసిపీ చాలా మంచిది. దీంతో పులుసు పెట్టుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు బాణీ పెట్టాను. ఆ బాణీలో ఆయిల్ వేసానండి. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. వద్దనుకుంటే ఇంకా తక్కువ వేసుకోండి. అది మీ ఇష్టం, మీ ఆప్షన్. చూడండి, ఈ నూనె మరుగుతున్నప్పుడు దీంట్లో మనం వేయవలసినవి వేసేద్దాం. వచ్చేయండి. మరి ముందుగా వేరుశనగకాయ గుళ్ళు త్వరగా వేగవు కాబట్టి ముందుగా వేరుశనగకాయ గుళ్ళు వేసి తిని, అలాగే ధనియాలు వేసాను. 1 స్పూన్ ధనియాలు. 1 స్పూన్ ధనియాలు వేసిన తర్వాత మనం వేయించుకుందామండి. చూడండి, వేగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో చక్కగా మనం ఇది పోపు పెట్టుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మంచి రిచ్ పోషకాలు ఉన్న ఈ పదార్థం మన కాళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయండి. ఇందులోనే జీలకర్ర వేసానండి, అలాగే నువ్వులు వేసాను. వేసి వేయించుకుందామండి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసి మగ్గబెట్టేది. వేరువేరుగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెమే కదా అని నేను సెపరేట్గా ఏం చేయట్లేదు. అదిగోండి పచ్చిమిరకాయలు, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న నిల్లేరు కాడలు వేసాను. నిల్లేరు కాడలు పైన 4 పలకలుగా ఉంటాయి, కోసి తీసేయాలండి. తీసేసి మనం వేయాలి. అలాగే నెల్లేరు వాడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి: తాడి చెట్ల మీద ఎక్కిన నెల్లేరుని వాడకూడదండి. అలాగే చూడండి, ఉప్పు వేసాను, మగ్గబెట్టేసాను కదా, ఉడికిపోయింది. దీంట్లోనే ఉప్పు, పసుపు అన్నీ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు, కొంచెం పులుపు కోసం చింతపండు కొద్దిగా చిన్న పిక్క, 2 పిక్కలు వేసానండి. వేసిన తర్వాత ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందామండి. చాలా ఈజీ. ఎల్లుల్లిపాయలు, పచ్చి ఎల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి, మీ ఆప్షన్. వేసుకోవాలంటే వేసుకోండి, వద్దనుకుంటే తీసేయండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసాను. మీరు ముందు వేసుకున్నా పర్లేదు, ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. ముందైతే మా కలర్ చేంజ్ అయిపోతుందని నేను వేయలేదు. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఈ పేస్ట్ తీసేద్దాం. మిక్సీ పట్టేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకుందాం. 1 స్పూను వేసుకుని చూడండి, 2 గుడ్లు వెల్లుల్లి రేకలు చితగొట్టేసాను. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నానండి. పోపు దినుసులు ఇప్పుడు ఇలా వేయించుకుని మనం దీంట్లో కొద్దిగా నువ్వులు, అంటే పొంటి కింద అలా తలిగితే ఆ టేస్టే వేరు కదా. ముందు వేసాము, మళ్ళీ ఇలా కూడా వేస్తున్నామండి. అంటే నువ్వులు వేయడంలో మీ ఇష్టం అండి. ఆ నువ్వులు కూడా మీ ఆప్షన్. మీరు వేసుకోవాలనుకుంటే వారాలు చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి నువ్వులు వేసుకోకపోయినా పర్లేదండి. చూడండి, ఇలా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. హెల్త్ పరంగా చూడాలంటే చాలా మంచిదండి. దీన్ని తినడం వల్ల వారానికి కనీసం ఒకసారి తినండి. ఇలాగా పోపు వేగిపోయింది, పోపులో వేసేది. చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. అయినా లైక్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబర్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితేనే కదా తెలుస్తుంది. ఇంకా మంచి మంచి వంటలు చేసి పెడతాను. ఇంకా చూడండి, రైస్ వేసాను, వేసుకుని తిని చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉందండి. ఈ రుచి ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. అలాగే పరంగా కూడా చాలా మంచిదండి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను. మీకు ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. చాలా చక్కగా ఉందండి. మరి ఈ రెసిపీ చేసుకుంటారు కదా, చేసుకుంటే నాకు కామెంట్ పెట్టండి. చేసుకున్నాక ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టి నాకు లైక్ చేయండి, చెప్పండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఉంటానండి, బాయ్. ఇలా రుచికరమైన వంటలు, ఆరోగ్యకరమైన వంటలు, ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.